ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నిన్నటి దినాన నా కుటుంబ సమేతంగా వెళ్ళి చర్చికి దేవుని ఆరాధించారా? చాలా సంతోషం అండి. రండి ఉదయాన్నే దేవుని వాగ్దానం చదువుకుందాం. కీర్తనలు 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీ విడిచిపెట్టేవాడు కావు. ప్రియులారా, చాలా అద్భుతమైన దేవుని మాట అండి. ఉదయకాలన పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడండి. దేవుణ్ణి ఆశ్రయించువారు, యేసయ్యను ఆశ్రయించు వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టడం. ఈ వాక్యము నా జీవితంలో చాలాసార్లు సహాయం చేసిందండి. నేను అపాయంలో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు నేను దేవుణ్ణి ఆశ్రయించేవాడిని. మందిర నిర్మాణం కొరకు చాలా ఖర్చు ఉండేదండి. అయితే దేవుణ్ణి నేను ఆశ్రయించాను, ఆయన విడిచిపెట్టలేదు. ఒకరోజు ఏమైందంటే ప్రియులారా, చర్చి మందిరము పూతలు జరుగుతున్నది. కానీ కూలీలు, మేస్త్రులకి కూలి ఇవ్వడానికి రేపు పని జరగాలంటే కూలీలు నా దగ్గర లేవు. 3 రోజులు పని జరిగితే పూర్తి అయిపోతుంది, కానీ నా దగ్గర డబ్బులు లేదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను పిల్లర్స్ ఆ యొక్క మందిరం యొక్క పిల్లర్స్ పట్టుకొని కన్నీటితో దేవునికి ప్రార్థన చేశానండి. దేవుని ఆశ్రయించాను. ప్రార్థన చేసిన తర్వాత ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. అయ్యగారు నా కోసం ప్రార్థన చేయన్నాడు. ప్రార్థన చేశాను. ప్రార్థించిన తర్వాత ఒక చిన్న కవర్ ఇచ్చాడండి. దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఎదుగయ్యా ప్రార్థించానన్నాడు. ఆ కానుక కొరకు ప్రార్థన చేసి ఆయన వెళ్ళిపోయాడండి. ఆ కవర్ ఓపెన్ చేసి చూశానండి. 27,000 ఉండిందండి. పిల్లలు ఆశ్చర్యపోయాను. అంటే ఆ 3 రోజులకు కావాల్సిన కూలీలో దేవుడు ఇచ్చేసాడు. గమనించండి, దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మనం విడిచిపెట్టాడు. ఏమి కావాలో ఇస్తాడు. నీకు ఏ అక్కర ఉందో ఆయనకు తెలుసు, నీకు ఏ వ్యాధి ఉందో తెలుసు, నీకు ఏ కష్టం ఉందో ఆయన తెలుసు. కానీ నీకున్న కష్టాన్ని దేవునికి చెప్పకుండా మనుషులకు చెప్పుకుంటున్నావు. నీకున్న వ్యాధిని బట్టి డాక్టర్ల చుట్టే తిరుగుతున్నావు, కానీ దేవుణ్ణి ఆశ్రయించడం లేదు. దేవుణ్ణి ఆశ్రయిస్తే నేను విడిచిపెట్టడం. ఖచ్చితంగా నేను స్వస్థపరుస్తాను, ఖచ్చితంగా నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, ఖచ్చితంగా నీ కుటుంబంలో ఆ సమస్యను తొలగిస్తాడు, ఖచ్చితంగా దేవుడు మీ పిల్లల జీవితంలో మేలు చేస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకోండి, తప్పక మీ జీవితంలో అద్భుతాలు చేస్తాం. ప్రార్థన చేద్దాం. మహాగరుడా, ఉదయకాలున ప్రార్థన చేసిన ప్రభా, ఎవరైతేనైనా ఇబ్బందుల్లో ఇరుకులో ఉన్నారో వారికి మీరు సహాయం చేయనైనా. ఉదయకాలం ఎంతమంది నా ప్రభా అనారోగ్యంతో ఉన్నారు నాయన, అయా యేసు నామములో వారిని స్వస్థపరిచిన తండ్రి. ఎదుగు ఎంతమంది నా ప్రభా ఈ దినం ప్రయాణం చేస్తున్నారో, స్కూల్కి కాలేజీకి నైనా ఆఫీస్కి వెళ్తున్న బిడ్డలకి మీరు తోడునండి. అయ్యా కూలి పనిచేసే ప్రతి ఒక్క బిడ్డలకినైనా మీరు తోడుని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు వివాహం దినం జరుపుకున్న బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.